వారిని ఉన్నతంగా చదివించాలి. నీ దాసుడు కష్టపడుతున్నాడు, ఈ సంపాదన సరిపోవట్లేదు ప్రభు. ఆర్థికంగా నెలకొల్పాలు సరిపడాలంటే ప్రత్యామ్నాయం ఏదో పని చేయవలసిన పరిస్థితి ప్రభు. అందుచేత నీ దాసురాలు కోవిడ్ వెళ్ళింది, కోవిడ్లో మంచి ఇంట్లో పని చేసుకుంటుంది. నేను ఆమె వచ్చిన కష్టార్జితంలో నుంచి సంఘానికి కానుక పంపించింది ప్రభు. ఈ పరిచయం ప్రేమించి ఆమె నీ సంఘంగా ప్రభా బిడ్డ చుట్టూ కంచి వేయండి ప్రభు. ఆమె కష్టార్జితంగా ఆశీర్వదించండి. తన భర్త వినోదిని ప్రేమించినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. విక్కి శీర్షాలు ఆదిత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. బొట్టు శ్రీలను చదువుబట్టి ఉన్నారు. విజయవాడ జాబ్కి వెళ్ళి రావడానికి కృపను ఇచ్చారు ప్రభు. మంచిగా పని చేసుకోవడానికి మనం ఇచ్చారు. బట్టి ఉన్నారు. పలహారం తీసుకొచ్చారు. మళ్ళీ వినోద్ గారు కూడా పలహారం తీసుకొచ్చారు. కుటుంబాన్ని బట్టి ఉన్నారు. గోడి ఇచ్చిన యాభై గారు ప్రభు ఈ సన్నిధిలో నిద్రించి చాలా సంవత్సరాలు అవుతుంది ప్రభు. ఆ కుటుంబస్తులు వారి సోదరుడు నైనా ప్రభు డేవిడ్ నైనా కుటుంబాలు వారి కుటుంబస్తులు తీసుకుని వచ్చారు ప్రభు. ఆ విడిచి వెళ్ళినట్టు నా కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి, ఆదరించండి, బలపరచండి. ఈ కుటుంబాలన్నింటి చేతికి నీ సంగతి తీసుకుని వస్తున్నారు, నేస్తాలకి తీసుకుని వస్తున్నారు. మీరు భద్రపరచండి ప్రభు. కృపా దీవెనలు ఆశీర్వాదం వేడులను అనుగ్రహించి నీ కృపా మహిమకు కీర్తి కలిగినట్టుగా ఈ బిడ్డల జీవితాల శుభకార్యములను మీరు జరిగించి మహిమ పొందమని యేసు కృష్ణునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని ఇప్పుడు అన్న సదాకాలం మీకును ఈ కుటుంబాలను తోడే ఉండును గాక. ఆమె వందనాలు. గాడ్ బ్లెస్ యు.